అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి వారి పార్వేట ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది. శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజు పార్వేట ఉత్సవం నిర్వహించారు. గత ఏడాది నిర్వహించినటువంటి పార్వేట సందర్భంలో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఈసారి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. श्रीमान अस्य भगवतो देवदेवस्य अग्नितनेक दिव्यावतारस्य आदिबुद्धान्तरेतस्मै महागणाधिपतये नमः। ओम रुद्रं रुद्रांगं भूतप्रेतादिनाथं करकमलयुगे खड्गपात् शुद्धोदकस्नानं समर्पयामि। परमानन्दबोधाभ्यो नमग्ननिजमुहूर्तरे साङ्गोपाङ्गविदं स्नानं नानागन्धैः सुगन्धिनः आनन्दमण्डलवीरां रूपयामि जया जय मंगलम जय नमः पार्वतीपतये उदरस्य साधनो शुभकस्य दन्तश्च कपिलो गजकर्णः लंबोदरश्च विघटोर्गराजो అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దంగా భక్తానంద ప్రదాయిని భద్రకాళి ఇలా రోజు జరుగుతూ ఉండేది. కొద్ది రోజులు కన్నడ బ్రహ్మ అనేటువంటి ఒక మహాశివభక్తుడు, గొప్ప శివభక్తుడు అన్నమాట. ఆయన వృత్తి ఏమిటంటే దొంగతనం చేయడం. దొంగతనం ఎవరి దగ్గర దొంగతనం చేస్తారు? డబ్బులునే వాళ్ళ దగ్గర దొంగతనం చేస్తాడు, బీదోళ్ళ దగ్గర చేయడు. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర దొంగతనం చేసి ఎందుకు చేస్తాడు అంటే ఆ తీసుకునే డబ్బుతో నిత్యము శివార్చన చేసేటువంటి జంగములు ఎవరైతే ఉంటారో వారికి అన్నదానం చేసేవాడట, దాసోహం చేసేవాడట. తినండి తినండి తినండి. ఎందరూ మాట్లాడిన మాటలు వేదాంతపు మాటలు మాట్లాడారు. నేను చేస్తున్నానా? ఈ నేను అనేటువంటిది ఎవరు అంటే నాలో ఉంది. కదిలించేది నువ్వే కదా, నోరు తింటుంది నువ్వే. ఈ దొంగతనం చేయించి వాళ్ళందరికీ ఆకలి తీరుస్తున్నావు, నువ్వే చేయించావు, నేనేడని చివరకు మొత్తం పరమేశ్వరుని దొబ్బేసినాడు, నువ్వే దొంగనేసినాడు. కానీ నాకొద్దు, నాకు ఒక వరం అడుగుతానని పరమేశ్వరుడే వరం ఇస్తాడు. ఎవరైతే శివాలయాల్లో జరిగే బ్రహ్మోత్సవాల్లో కానీ ఎక్కడైనా శైవ సంప్రదాయ బ్రహ్మోత్సవాలలో ఎక్కడైనా కూడా పార్వేట సందర్భంలో ఆ యొక్క మండపం దగ్గరకు వచ్చి కన్నడ బ్రహ్మ ఉపాఖ్యానం ఎవరైతే వింటారో వాళ్ళందరికీ శీఘ్రంగా మోక్షము, చతుర్విధ మోక్షాలు కలుగుతాయి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి, ధన ధాన్య సమృద్ధి కలిగి వారింట భక్తిగా ఉండే శివభక్తులు పుడతారు. చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహన